క్రియా వాలంటీర్స్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ పిఏసి చైర్మన్ మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే పశ్చిమ నియోజకవర్గ క్రియాశీలక అబ్జర్వర్గా నన్ను నియమించినటువంటి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేపట్టినటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, ఏ రాజకీయ పార్టీ కూడా తన కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యులుగా చూడనటువంటి వైని మనం అందరం చూసాం. కానీ మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా తన కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది మొదటి విడతలో 90,000 పైచీలకు క్రియా సభ్యత్వాలు నమోదైనప్పటికీ మన ప్రియతమ నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పట్టుదల, ఆయన రాష్ట్ర నలుమూలల్లో మనందరినీ ముందుండి నడిపించి ఈరోజు మన జనసేన పార్టీ 6 లక్షల పైచీలకు దాటిందంటే దానికి ముఖ్య కారకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైతే జనసేన పార్టీ ప్రమాదవశాత్తు మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర నలుమూలలో ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళందరికీ నేనున్నాను, పార్టీ ఉందని మన మనోహర్ గారు తెలియజేసి, అలాగే వాళ్ళకి బీమా సదుపాయం వచ్చినటువంటి 5 లక్షల రూపాయలు చెక్కు అందించారు. అది మనందరం చూసాం, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో అంతకుముందు కూడా మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాము, ఈరోజు కూడా ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాము. 6 లక్షలది 10 లక్షలు దాటాలని మనందరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఈ 10 రోజులు మనందరం కట్టుదిట్టంగా పనిచేసి నిబద్ధతతో పనిచేసి 10 లక్షల పైనే క్రియా సభ్యుల్ని చేర్చే విధంగా మనందరం నిర్ణయం తీసుకుని కష్టపడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో 4,612 క్రియా వాలంటీర్లు ఉన్నారు. దాన్ని 10,000కు దాటే బాధ్యత మనందరం తీసుకోవాలని మీ అందరిని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వార్డుకు ఒక్కొక్క డివిజన్లో ఒక ముగ్గురికి మనం క్రియా వాలంటీర్లు ఇచ్చామో ఆ ముగ్గురే చేస్తారని మనం ఇంట్లో కూర్చుంటే పని అవదని నేను ముందుగానే తెలియజేస్తున్నాను. ఎవరైతే డివిజన్ సభ్యులు ఉన్నారో ఆ డివిజన్లో ఉన్నటువంటి కమిటీ అందరినీ కలిసి ప్రతిరోజు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక సమయాన్ని తీసుకుని ఆ సమయంలో నేను కూడా ప్రతిరోజు మీతో ఉంటాను. రోజుకి 3 డివిజన్ తిరుగుతాను నేను. మనం 10,000 దాటే విధంగా మనందరం కష్టపడి పనిచేయాలని, అలాగే మన ప్రియతమ నాయకులు మన మంత్రివర్యులకి మనం మాట ఇద్దాం. 10,000 దాటతాయా దాటవా? మన రాష్ట్రంలోనే పశ్చిమ నియోజకవర్గాన్ని ముందు ప్లేస్లో ఉంచే బాధ్యత నేను తీసుకుంటాను, మీరు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలు శ్రీ మనోహర్ గారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ